హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎటువంటి తీరని కోరికలైనా సరే ఆ శివయ్య తండ్రికి మనం మనసారా చెప్పుకుంటే చాలు, వెంటనే తీర్చేస్తాడు. చెంబెడు నీళ్లు పోస్తే చాలు ఎంతో ఆనందిస్తాడు. అటువంటి శివయ్య తండ్రిని ఈ 3 సమయాల్లో పూజిస్తే కోరికలు ఇంకా తొందరగా నెరవేరుతాయని మన పండితులు చెబుతున్నారు. మన హిందూ మతంలోని ప్రధాన దేవతల్లో శివయ్య తండ్రి ఒకరు. సోమవారం అంటే శివయ్య తండ్రికి చాలా ఇష్టమని మనమందరికీ తెలుసు. ఆ సోమవారం రోజున శివయ్య తండ్రిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివయ్య తండ్రి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే శివయ్య తండ్రికి పూజ చేసేప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను, దానితో పాటుగా శివుడిని ఏ సమయాల్లో పూజించాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మాత్రం దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ మాత్రం కొట్టండి. ఎందుకంటే శివయ్య తండ్రి మహిమను చాలా మందికి తెలియజేసినట్లుగా అవుతాము. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటారు. అయితే ఈ సృష్టిలో జరిగే మంచైనా చెడైనా నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయట. ఆ పరమశివునికి సోమవారం అంటే చాలా ఇష్టం. హిందూ మత ప్రకారం వారంలోని 7 రోజులు ఏదో ఒక దేవతలకు అంకితం. ఇందులో సోమవారం అంటే అంకితమైన రోజు శివయ్య తండ్రికి. సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అని అంటారు. అదేవిధంగా కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. ఒక చెంబుడు నీళ్లు స్వచ్ఛమైన భక్తితో పోసినా చాలు అంటాడు. జ్యోతిష్య పండితులు సోమవార వ్రతం, ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడి అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరమవుతాయి అని చెబుతున్నారు. దాంతోపాటు ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోయి ఉంటుంది. సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడై అన్ని కోరికలు నెరవేరుస్తారని మన పండితులు చెబుతున్నారు. శివయ్య తండ్రి కటాక్షం కోసం ఎలాంటి పద్ధతులు ఆచరించాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం స్నానం చేసిన తర్వాత శివయ్య తండ్రిని పూజించాలి. పూజ సమయంలో శివలింగంపై గంగాజలం సమర్పించాలి. ఆ తర్వాత నేతి దీపం వెలిగించాలి. నా దగ్గర మాత్రం ఈ చిన్న శివపార్వతుల విగ్రహం అయితే ఉంది. నేను ఈ విగ్రహానికి మాత్రం పాలతో నీటితో అభిషేకం అయితే చేసుకుంటాను. ఆ తరువాత నేతి దీపం వెలిగించాలి. చందనం బొట్టు పెట్టాలి. శివయ్య తండ్రికి పూజ సమయంలో శివ చాలీసా, శివాష్టకం పఠించాలి. దీనివల్ల కష్టాలు, ఇబ్బందులు అన్నీ దూరమవుతాయి. మన కోరికలు అనేవి తొందరగా తీరుతాయి. ఆ శివయ్య తండ్రి ప్రసన్నుడై భక్తులపై వరాలు కురిపిస్తాడు. జ్యోతిష శాస్త్రం ప్రకారం వైవాహిక జీవితం దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కొనవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయంలో గౌరీ శంకరులకు రుద్రాక్ష సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల కష్టాలు అనేవి దూరమవుతాయి. ధనవర్షం అనేది కురుస్తుంది. లింగ రూపంలో ఉన్న శివయ్య తండ్రిని పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలు చేరుకుంటాడని పండితులు చెబుతున్నారు. శివయ్య తండ్రికి విభూది అంటే చాలా ప్రీతిపాత్రమైనది. ఎవరైతే విభూది ధరిస్తారో వారికి శివయ్య తండ్రి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. అదేవిధంగా శివయ్యకి 3 ఆకులు ఉన్న బిల్వపత్రం అంటే ఎంతో ఇష్టం. శివుడిని పూజించేప్పుడు బిల్వపత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి సమర్పించాలి. ఈ విధంగా బిల్వపత్రాన్ని అర్పించేటప్పుడు ఆ శివయ్య తండ్రికి మన మనసులోని కోరికలను చెప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల ఆ శివయ్య తండ్రి మన కోరికలను తొందరగా నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది. సోమవారం పూజ చేసే సమయంలో శివమంత్రం ఓం నమ శివాయ అని పఠించాలి. దీనివల్ల ఇంట్లో డబ్బు సమస్య అనేది ఉండదు. ఆదాయంలో కూడా మనకి వృద్ధి అనేది కనిపిస్తుంది. శివయ్య తండ్రికి వెలగపండు అంటే ఎంతో ఇష్టం. వెలగపండును శివుడికి సమర్పిస్తే దీర్ఘాయుష్యు సొంతం అవుతుంది అని మన పండితులు చెబుతున్నారు. శివుడు అభిషేక ప్రియుడు. కేవలం నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసన్నం చెంది మనకు ఉన్న సమస్యలన్నీ, కష్టాలన్నీ తొలగిస్తాడు. అయితే ఈ 3 సమయాల్లో శివయ్య తండ్రిని ఎవరైతే పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని మన పండితులు చెబుతున్నారు. ఇందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివయ్య తండ్రి ఇట్టే ప్రసన్నుడైపోతాడు. మన మనసులోని కోరికలు నెరవేరుస్తాడు.
ఒక రోజుకి సూర్యుడు 3 దిశలు మారుతాడు. ఒకటి ఉదయం అంటే సూర్యోదయం, మరియు ఒకటి మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు, ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయం. ఈ 3 సమయాల్లో ఎవరైతే శివయ్య తండ్రిని తలుచుకుంటారో, ఎవరైతే శివయ్య తండ్రికి ఇష్టంగా పూజలు చేస్తారో వారి కోరికలు శివుడు క్షణాల్లో తీరుస్తాడు. అంతేకాదు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. సూర్యభగవానుడు దిశలు మారేటప్పుడు శివయ్య తండ్రి కైలాసాన్ని విడిచి భూలోకంలో విహరిస్తాడని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ 3 సమయాల్లో శివుణ్ణి పూజించి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి. ఈ 3 సమయాలు శివుని తలుచుకున్నా చాలు, మీ మనసులోని కోరికలన్నీ క్షణాల్లో తీరుతాయి. శివయ్య తండ్రిని భక్తితో పూజించిన వారికి ఆ తండ్రి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ 3 సమయాల్లో అంటే సూర్యోదయం అయినప్పుడు, మధ్యాహ్న సమయంలో, సూర్యాస్తమయమైనప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మన మనసులోని కోరికలను నెరవేర్చుకుందాం. శివుడి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉండాలన్నా, మన జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా ఈ 3 సమయాల్లో శివయ్య తండ్రికి పూజలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఆ శివుడికి శంకరుడు, పరమేశ్వరుడు, రుద్రుడు, భోలేనాథ్, ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ జంగమయ్యకు. చేతిలో శూలం, మెడలో సర్పం, పులి చర్మం కట్టుకొని, ఒళ్ళంతా బూడిద పోసుకొని ఎప్పుడూ ధ్యానంలో మునిగిపోయే ఆదియోగి మన శివయ్య తండ్రి. ఆ శివయ్య తండ్రి అణువణువుకు ఒక చరిత్ర ఉందని చెప్తున్నాయి మన పురాణాలు. అటువంటి శివయ్య తండ్రి అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉండాలని, భక్తి శ్రద్ధలతో ఆ తండ్రిని మనసారా పూజించుకొని వారి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర.